పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. బాబు, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి తండ్రి. నీ ఆరోగ్యం బాగోవాలా, నువ్వు బాగా ఉండాలా. హ్యాపీ బర్త్డే మమ్ము. నేను నా లైఫ్ పార్ట్నర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే ఎప్పుడు ఉంటాను కూడా. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండు. ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. మీరంటే నాకు చాలా ఇష్టం, బేసిక్గా ప్రాణం. మీరన్నా మమ్మీ అన్న నాకు చాలా ఇష్టం. అండ్ మీతో జరుపుకున్న ప్రతి మూమెంట్ నాకు బాగా గుర్తుంది. నాకు ప్రతి మూమెంట్ చాలా స్పెషల్. అండ్ మీకు కూడా గుర్తుంటుందని నాకు బాగా తెలుసు. అండ్ మీ 50th బర్త్డేనా నేను 5 కాంట్రాక్షన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ కాంట్రాక్షన్, నేను బీటెక్లో ప్రతి సెమ్లోని మంచి జీపీఏ సాధిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. సెకండ్, నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటాను అని ప్రామిస్ చేస్తున్నాను. అండ్ థర్డ్, నాకు మీరు చిన్నప్పటి నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ రాసి లైక్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి మీరు అన్నారు. దానికోసం నేను చాలా బాగా కష్టపడి ప్రిపేర్ అవుతాను. అండ్ నా లెవెల్ బెస్ట్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఫోర్త్, మీలాగే మన ఫ్యామిలీని ఎప్పుడూ కూడా బాగా చూసుకుంటాను. అండ్ ఫిఫ్త్, మిమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రౌడ్గా ఉంచుతాను. నేనైతే ఇప్పుడు చెప్పగలుగుతున్నాను హ్యాపీగా, మై పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ అని. అండ్ మీరు కూడా ఫ్యూచర్లో చెప్పినా చేస్తాను, లైక్ మై సన్ ఈస్ ద బెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడ్. యూర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. టు బి హానెస్ట్, మేము మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. యాజ్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్, ఒక ఫాదర్, ఒక హస్బెండ్, ఒక అంకుల్, ఒక సన్ ఎట్లా ఉండాలి నీ దగ్గర నుంచి అయితే చూసి అందరూ నేర్చుకోవాలి. యూఆర్ ద బెస్ట్ గ్రీన్ ఫ్లాగ్. అండ్ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఉన్నా అని ఒక సపోర్ట్ ఇస్తూ వస్తావు. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, బయట విలేజ్లో కూడా మనకు ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు సపోర్ట్ ఇస్తూ ఉంటావు. అండ్ నీ సిస్టర్స్ని నేను ఎన్నిసార్లు తిట్టినా వాళ్ళు ఏం అనకుండా, సీరియస్గా తీసుకోకుండా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నువ్వు సపోర్ట్ ఇస్తూ వస్తావు. యు ఆర్ నాట్ ఓన్లీ ఫాదర్ ఫర్ అస్, యు ఆర్ ద ఫ్రెండ్, యు ఆర్ ద సపోర్టర్, యు ఆర్ ద టీచర్, ఎవ్రీథింగ్ టు అస్. అండ్ ఇప్పుడు మాకు ఏ కష్టం తెలియకుండా పెంచావు. అండ్ మాకు ఏం కావాలన్నా అది నో చెప్పకుండా తీసుకొస్తావు. యు ఆర్ డూయింగ్ ఏ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్. అండ్ thank you so much for supporting us and being with us in every situation. Your love has shaped me into a good person and I make you proud in everything what I do. And I know I'm your princess and we are so lucky to have you. And not only me, you even somewhat lucky to have a cute daughter like me. And I love you, Dad. Bye bye bye. తమ్ముడు, హ్యాపీ బర్త్డే. నువ్వు 10 కాలాల పాటు నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఎన్నో పాలసీలు నువ్వు చెయ్యాలి. నువ్వు మమ్మల్ని అప్పజల్లుల్ని ఎక్కడా వదిలేవు, అందరినీ ఆదుకుంటావు. నీ భార్య కూడా చాలా మంచిది. మా పిల్లలు ఎక్కడ లేనందుకు మమ్మల్ని అన్ని విధాలా నువ్వు ఆదుకుంటున్నావు. నీ మనస్తత్వం చాలా మంచిది, ఎవరిని బాధ పెట్టవు. నా తమ్ముడు చాలా మంచోడు. నాకు ప్రతి విషయంలోని చేదోడు ఆదోడుగా ఉంటాడు నా తమ్ముడు. నా పిల్లలు ఎక్కడ లేనందుకు ఆ బావే నాకు కొడుకు. ఆ బాబే అన్నీ నన్ను చూస్తున్నాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనుబాబుకి. ఇలాగే ఎన్నెన్నో జరుపుకోవాలని ఈ మరీ కోరుకుంటా చెప్తున్నాం. అలాగే ఎక్కడ ఎల్ఐసీలని కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి ఇంకా పాలసీలు ఇంకా ఎక్కువగా చేసుకోవాలని, మంచి పేరు సంపాదించాలని మా అందరం కోరుకుంటున్నాం. అలాగే భార్యను కానీ పిల్లల్ని కానీ అందరినీ కూడా సరస్వతాలతో అందరినీ కూడా చక్కగా చూసుకుంటారు. ఎక్కడ కూడా ఏ మాట కూడా ఆడకుండా చేయకుండా అందరినీ కూడా చక్కగా చూసుకుంటారు. అలాగే బావల ముగ్గురు ఉన్నాం. ఈ ముగ్గురిని కూడా ఆతుడు కూడా అన్నదమ్ముల్లాగే కలుపుకొని మమ్మల్ని అందరూ సక్రంగా చూసుకుంటా. ఎవరికి ఏ లోటుపాటు వచ్చినా అక్కడ తక్షణం ఉండి ఆ లోటుపాట్లన్నీ సరిపెట్టుకొని అన్ని శుభాకాంక్షలతో సహా బాగా సక్రంగా చేసుకోవాలని, ఈ పుట్టినరోజు ఘనకారంగా చేసుకోవాలని మరి కోరుకుంటాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీగా పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి సుఖ సంతోషాలతో ఉండాలి.
అన్నీ సుఖంగా ఉండాలనేసి జీవిస్తున్నాము. ఇట్లు యాక్చువల్లీ మన కర్రీ సింహాద్రి కుటుంబం ఇది. ఈ కుటుంబాన్ని నడిపించిన వాడే గొప్ప. అది నువ్వే చేస్తున్నావు కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలంటే మూల స్తంభం నువ్వే. ఈ సింహాద్రే యాక్చువల్లీ. దాన్ని బట్టి నువ్వు ఆ కుటుంబాన్ని నిలబెట్టుకొస్తున్నావు అంటే గ్రేట్. ఎవరు చూసినా మీ కుటుంబం మంచి బాగుంటుందా, బాగా కలుస్తారా అనేటువంటి అప్పచెల్లేటి, వాళ్ళ మేనగోళ్ళేటి, వాళ్ళ కూతుర్లు కొడుకుల్ని అందరినీ నువ్వే చూసుకుంటున్నావు. వాళ్ళకి చదివించడం నేను ఉండేవాడిని కాదు, నా పిల్లలు నువ్వే చూసేవాడు. ఇప్పుడు మంచి ఇదిగా ఉండాలని నువ్వు బాగా మన ఎల్ఐసిలోని కూడా రాణిస్తున్నావు. రాణించాలి ఎల్లకాలం అలాగే ఉండాలి. మళ్ళీ ఇప్పుడు పిల్లలు అక్కచెల్లెళ్ళు పిల్లల్ని ఆ పిల్లల్ని అందరినీ చూసుకుంటూ నువ్వే ఇలా చేస్తున్నావు అంటే గ్రేట్. అసలు కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్న నీ భార్య సేదోడు ఓదోడు ఉండడం వల్లే కదా. యాక్చువల్లీ భార్య సరైనది కాకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఇద్దరు నాకు కూతురు లాంటిది, నాకు 4 పెద్ద కూతురు లాంటిది. కాబట్టి ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపిస్తున్నారు కాబట్టి అదొక నాకు సంతోషం. హ్యాపీ బర్త్డే శ్రీని. చాలా బాగా మాట్లాడారా. హ్యాపీ బర్త్డే తమ్ముడు. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. తమ్ముడు, నువ్వు నాకు చిన్నప్పుడు నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి నాకు నాన్న చూసినంత వరకు నువ్వే ఇప్పుడు నాన్నవయ్యావు. నాన్న ఎలా చిన్నప్పుడు మమ్మల్ని చూసుకున్నాడో ఇప్పుడు కూడా నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నావు. నన్నే కాదు, నా కూతుర్లు చూసుకుంటున్నావు, నా పిల్లలు చూసుకుంటున్నావు, మనవల మీద అభిమానం, నా బిడ్డలు ఎంతో ఇదిగా చూసుకుంటున్నావు. నీకు ఎరుసుకుని అన్నది ఉండదు, అంతా నా కుటుంబం అనే చూసుకుంటావు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, నీకు దేవుడు బాగా చూడాలని, నీకు నీ బిడ్డల్ని నిన్ను దేవుడు బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా బిడ్డలు ఎలా సెటిల్ అయిపోయారో నీ బిడ్డలు కూడా అలా సెట్ అవ్వాలి, నీ బిడ్డలు కూడా మంచి జాబుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. తల్లిని ఎంతో బాగా చూసుకుంటున్నావు, అక్కచెల్లెలు చూసుకుంటున్నావు. నాన్న లేడు అన్న బాధ మాకు ఎప్పుడు కూడా లేదు తమ్ముడు. ఎంతో మంచి తమ్ముడివి. నీకు దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ ఎంతో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన వెనకాత నుండి సపోర్ట్ చేసి ధన మనవలు అనే సండం వల్లే భార్య మంచిది కాకపోతే ఇల్లు ఎప్పుడో 3 ముక్కలు అయిపోతుంది. ఏదైనా సంసారం బాగోవాలంటే భార్య ఒక ఆడదాని వల్లే ఇల్లు బాగుంటుంది. ఆడది మంచిదైతే కుటుంబం అంతా మంచిదే. ఆడ మగ మీ ఇద్దరు కలిసి ఇలాగే ఎప్పుడు 1000 నూరేళ్ళు అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అన్నయ్య 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి పుట్టినరోజు 100వ పుట్టినరోజు వరకు చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ముగ్గురిని ఎంతో బాగా చూసుకున్నావు. నీతో సమానంగా వదిన కూడా అలాగే చూసుకుంటుంది. మేము చాలా అదృష్టవంతులు. ఇలాగే జీవితాంతం ఉండాలని నేను దేవుని కోరుకుంటున్నాను. మా ముగ్గురు అక్క చెల్లెలతో పాటు నువ్వు ఎంతో ఇదిగా మమ్మల్ని చూసుకుంటున్నావు. అన్నీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీ ఆ దేవుడు మనకి కలకాలం ఇవ్వాలని కోరుకుంటున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీను 50వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఆయుర ఆరోగ్యాలతో ఉండవని దేవుని ప్రార్థిస్తున్నాము. ఇలాగే మన కుటుంబం అందరూ ఇలాగే చేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ప్రతిసారి. హ్యాపీ బర్త్డే మాయా. నువ్వు ఈ బర్త్డే నీకు ఎంతో స్పెషల్, మాకు కూడా ఎంతో స్పెషల్. 50వ బర్త్డే కాబట్టి మేము నీకు అక్కడ ఉండేటట్లయితే ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళమే. మేము ఎవరూ లేకపోవడం వల్ల నీ పక్కన మేము ఉండకపోవడం వల్ల మేము ఆ బర్త్డేని మేము సెలబ్రేట్ చేయలేకపోతున్నాము. కానీ ఈ బర్త్డేని మేము ఎవరు కూడా మిస్ చేసుకోలేము. ఎందుకంటే మా జీవితంలో నువ్వు ఎంతగానో మాకు అన్నీ చేసి పెట్టావు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాము అనేసి అనుకుంటే దానికి ముఖ్యమైన కారణం నువ్వు మాత్రమే. నీ వాల్యూ ఏ రోజుకి తగ్గంది మా దగ్గర. ప్రాణం ఉన్నంత వరకు నేను గుండెల్లో పెట్టుకొని మేము ఎప్పుడూ చూసుకుంటాము. అలాగే ఎటువంటి ప్రాబ్లంలోని కూడా నీ వెనకాతల మేము ఎప్పుడూ ఉంటూనే ఉంటాం.
నువ్వు చేసింది మామూలు థింగ్ కాదు. మమ్మల్ని చదివించడం నుండి ప్రయోజకులు చేసి పెద్ద అయ్యి ఇక్కడికి పంపించే వరకు కూడా నీ చేయి ఉంది. నీ చేయి లేకుండా ఈరోజు సింహాద్రి ఫ్యామిలీ ఇంత గొప్పగా అవ్వడానికి ముఖ్యమైన కారణం అయితే మట్టుకి నువ్వు మాత్రమే. థ్యాంక్ యూ మాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాబాయ్ అండ్ హ్యాపీ 50th బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి పిన్ని లాస్ట్ 6-7 years నుంచి మీ బర్త్డేస్ని ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తుంది, లైక్ కేక్ కటింగ్ కానీ ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ అలా. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తుంది మీకు తెలియకుండా. నాకు తెలిసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. నేను కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎన్ని బర్త్డేస్ చేసుకున్నా కానీ ఈ బర్త్డే అయితే మాత్రం ఒక స్పెషల్గా మీకు ఎప్పటికీ లైఫ్లో ఒక మెమొరీలా ఉండిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఈ బర్త్డే పార్టీని బాగా ఎంజాయ్ చేస్తారని, అలాగే ఎమోషనల్ అవ్వకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ విషయానికి వస్తే మా మ్యారేజ్కి ముందు కూడా మీకు తెలుసు, అంటే 6000 సింహాద్రి అంటే ఎలానో ఒక పెద్ద మనిషి, అలాగే LSST అంటే కూడా ఒక పెద్ద మనిషి, అంతవరకు మాత్రమే నాకు తెలుసు. మా పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని చాలా బాగా దగ్గరగా చూశాను. నా పెళ్ళైన తర్వాత నుంచి అంటే మీరు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, అందరిని ట్రీట్ చేసే విధానాన్ని కానీ అన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు ఇలా చెప్పుకునే ఛాన్స్ రాలేదు, ఈరోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏదో వీడియో కోసం చెప్పాలి కదా అని కాదు ఇది. నేను మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరికైనా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నేను మిమ్మల్ని చెప్తాను. నేను చాలా టైమ్స్ చెప్పాను మీ గురించి కానీ, మీరు ఉండే విధానం గురించి కానీ అలా ఉండాలి అని. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే సమాజానికి కానీ జనాలకు కానీ భయపడి పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే పేరెంట్స్ వెనక వచ్చే ఆస్తిని కోసం చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మా పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఫ్రీగా ఒక పని మనిషిలా ఉంటుందిలే, ఇంట్లో వంట చేయడానికి ఇది అన్నట్టుగా కూడా తల్లిదండ్రులని చూసుకునే వాళ్ళు ఉంటారు. బట్ బై హార్ట్ మమ్మల్ని కని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మేము వాళ్ళని చూసుకోవాలి అని నిజంగా నిజాయితీగా మీరు చూసుకుంటారు. నాకు మీలో చాలా బాగా నచ్చుతుంది. అంటే బాగా ఉన్నప్పుడు పేరెంట్స్ని ఎవరైనా బాగా చూస్తారు, బాగా లేనప్పుడు బాగా మనం చూసుకున్న విధానంలోనే మనకి ఎంత ప్రేమ అనేది తెలుస్తుంది. అది నేను తాతయ్యకి బాగాలేనప్పుడు నేను మీలో చూసాను, అలాగే ఇప్పుడు నానమ్మని కూడా చూసుకుంటున్నారు. అంటే మీరు మిమ్మల్ని కన్న తల్లిగా కాకుండా మీ కడుపును పుట్టిన బిడ్డలా చూసుకుంటున్నారు. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఐ లైక్ దట్ వే ఆఫ్ యూ ట్రీటింగ్ ఎవ్రీబడి. అంటే ఓన్లీ పేరెంట్స్నే కాదు, వైఫ్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, అక్క చెల్లెల్ని కావచ్చు, బావమరుదుల్ని కావచ్చు, అలాగే మేనల్ని కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. మాకు ఏ కష్టం వచ్చినా సరే మీరే ముందుంటారు. సో మా ఫ్యామిలీలో మీరు ఒక పార్ట్గా ఉండడం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఇలా ఉండడం, నేను నా వరకే, నా ఫ్యామిలీ, నా పిల్లలు అని అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీలాంటి వాళ్ళు ఒకరు ఉండడం వల్ల మన ఫ్యామిలీ ఈరోజు ఇలా గట్టిగా నిలబడి ఉంది. సో తాతయ్య తర్వాత మీ తర్వాత కుసంని కూడా సేమ్ మీలానే చేశారు, వాడి మెంటాలిటీ కూడా సేమ్ మీలానే ఉంటుంది. సో ఎవ్రీ జనరేషన్కి మీలాంటి వాళ్ళు ఒకరు పుట్టుకొస్తూ ఉంటే ఇలా సింహాద్రి ఫ్యామిలీ మాత్రం ఎన్ని జనరేషన్స్ మారినా ఇలాగే కలిసికట్టుగా ఎప్పుడు కలిసి ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి చెప్పడానికి, ఒకటి కాదు కదా, అన్ని విధాలు మీరు పర్ఫెక్ట్. సో అందుకే ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ పెరిగిపోతుంది, అందుకే నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. మీ మీద నేను ఒక పోయట్రీ కూడా రాశాను, అది ఈ వీడియోకి ముందే వస్తుందో వెనక వస్తుందో నాకైతే తెలీదు. బట్ అది ఇక్కడి నుంచి వచ్చింది కాదు, బై హార్ట్ నా ఓన్ వర్డ్స్ రాశాను. సో మీకు అది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మేమైతే మీ అందరినీ కూడా చాలా మిస్ అవుతున్నాము. బట్ ఇది మీ బర్త్డే స్పెషల్ కాబట్టి మీలో మీ సైకిల్ డాన్స్ స్టెప్ని అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. ఈ బర్త్డే పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఒక డీజే పెట్టుకుని ఆ డాన్స్ ఒకటి వేసేసి ఈ వీడియో పెట్టేస్తే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాము. సో వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బై బై. Happy birthday, Mamu. Hope you have a fantastic birthday. Hope you have the best day of your whole entire life. I wish I could come back to India to celebrate your birthday this year, but I can't, and I wish that maybe one time I can come to India and celebrate your birthday with you. Happy 15th birthday. 15th birthday. You're the best father-in-law ever. You're the greatest person, and I'm grateful to have you as a part of our family, and I wish that one day I could come back and have all the memories with you. Once again, happy birthday, Mamu, and I love you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Mamu. I hope you have the best birthday in your whole entire life. And I hope you have the best 50th birthday in your whole entire life. And you are the best toddler in the world. I love you, Mamu, and I miss you. Happy birthday, Mamu. హాయ్ మాయా, హ్యాపీ బర్త్డే, 50వ పుట్టిన శుభాకాంక్షలు మాయా. ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం నువ్వే మాయా. నువ్వు లేనిది మేము లేము మాయా. నెక్స్ట్ ఈరోజు ఈ విధంగా ఇంత గర్వంగా ఈ పొజిషన్లో ఉన్నామంటే దానికి కారణం కూడా నువ్వే మాయా. ఇంతవరకు లండన్ వరకు మేము రాగలిగామంటే అవన్నీ కూడా నీ దీవెనల వల్లే మేము ఇంతవరకు రాగలిగాం మాయా. యాక్చువల్గా మేము ముఖ్యంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, నువ్వు చాలా బాగా అందరినీ నన్ననే కాదు మాయ, మొత్తం మన ఫ్యామిలీలో అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటావు. నాట్ ఓన్లీ ఫర్ మీ. నెక్స్ట్ మా అమ్మ నాన్నల అక్కడ మేము వదిలేసి రాగలిగామంటే దానికి కారణం కూడా నువ్వు ఉన్నావని సపోర్ట్ మాయ. నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు ధనక్క మీ ఇద్దరు కూడా ఏదో మీ పేరెంట్స్ లాగే చూసుకుంటారు. వాళ్ళే మన తాతయ్య అమ్మమ్మని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు. దానివల్లే మేము మిమ్మల్ని మీ దగ్గర వదిలేసి మేము రాగలిగాం ఈరోజు ఇక్కడికి ఇంత దూరం. నువ్వు మాకు ఒక ఎమోషన్ మాయ. నువ్వు నిద్రలో లేపి నీకు ఎవరంటే ఇష్టం అని చెప్పి అడిగినా సరే నేను ఫస్ట్ ఉంటా మా పేరెంట్స్ కంటే ముందు చెప్పే పేరు నీ పేరే మాయ. రోజు ఉదయాన్నే నిద్ర లేచి మీ పిల్లలైనా సరే ఎవరి ముఖం చూస్తారో తెలియదు, కానీ నేను నీ ఫోటో చూస్తాను, మేము ముందుకు ఉంటాను. తర్వాతే నా భార్య నా పిల్లల ఫోటోలు మా తల్లిదండ్రుల ఫోటోలు చూస్తుంటాను మాయ. రియల్ మాయ. నువ్వు మట్టికి మిగతా అందరి విషయాల్లో ఎలా ఉంటావు నాకు తెలియదు కదా మాయ. నువ్వైతే మట్టి నా గుండెల్లో ఉన్నావు ఇప్పటికి కూడా. ఈవెన్ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చెందుతున్నావో మాకైతే మటుకు ఏ విధంగా తెలియదు మాయ, చెప్పవు కూడా నువ్వు. మేము అలా కాదు మాయ, మా పర్సనల్ లైఫ్స్ కానీ మా ఇండివిజువల్ లైఫ్స్ కానీ మేము ఏం చేస్తున్నా, ఏం చెందుతున్నా, ఈవెన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాం మాయ. ప్రతిదీ కూడా నువ్వు అయితే మటుకి మాతోటి ఓన్లీ కష్ట సుఖాలని షేర్ చేస్తా, కానీ నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాకు ఎప్పటికీ చెప్పు మాయ. ఆ సీక్రెట్ ఏంటో మాకు ఇప్పటికి కూడా తెలియట్లేదు మాయ. దాని గురించి కూడా ఫ్యూచర్లో తెలుసుకుందాం మాయ. మాయ, నువ్వు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి కూడా నువ్వు కష్ట సుఖాలు మాకు ఏ విధంగా షేర్ చేసుకుంటున్నావో, మా బాధల్లో ముందుంటున్నావు, మా సుఖాల్లోనే మా సంతోషాల్లో కూడా నువ్వు ముందుంటున్నావు. అలాంటిది నీ కష్ట సుఖాల్లో మాకు చెప్పుకోవట్లేదు మేము ఇప్పుడు కూడా. అవి కూడా మాతో చెప్పుకుంటేనే కదా నువ్వు కూడా అది అసలు ఏంటి ప్రాబ్లం ఏంటో అసలు ఏంటనో మాకు తెలుస్తుంది. నువ్వు చూస్తుంటే నువ్వు ఆరోగ్యపరంగా కొంచెం వాడేమో అంత ముందులా కనిపించట్లేదు, కొంచెం మాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. అవి కూడా కొంచెం మాతో షేర్ చేసుకున్నప్పుడే మాకు ఏంటన్నో తెలుస్తుంది. మేము మా సాయశక్తిని మేము ప్రయత్నించగలం ఏంటన్నది కూడా. నువ్వు వీలైనంత త్వరగా నువ్వు చెప్తే బాగుంటుంది మాయం. వన్ సెకండ్. హ్యాపీ బర్త్డే మాయం. హ్యాపీ 50th బర్త్డే బాబాయ్. మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా డబుల్ ఎనర్జెటిక్గా ఉండాలి అండ్ మీ బిజినెస్లో త్రిబుల్ ఆఫ్ సక్సెస్ రావాలి. అండ్ బాబాయ్ మీరైతే నాకు ఒక విషయంలోనే చాలా ఇన్స్పిరేషనల్. ఈ రోజులో ఎవరు కూడా ఏ అన్నదమ్ములు కూడా అక్క చెల్లెల్ని అలా చూసుకోలేదు. మీరు వాళ్ళని అంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని మీరు ముందుగా, వాళ్ళకి కష్టం రాకముందే మీరు వాళ్ళతో ఉంటున్నారు. ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు బాబాయ్. మీరు మేనల్ని చూసుకునే విషయంలో కానీ, మేనకోడలను చూసుకునే విషయంలో కానీ, వాళ్ళ పిల్లలను చూసుకోవడంలో కానీ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి ఈ రోజుల్లోని. తాతయ్యకి అది హెల్త్ బాగాలేనప్పుడు కూడా మీరు చాలా బాగా కేర్ చేశారు. మీతో పాటు పిన్ని కూడా అలాగే చేసింది. ఈ రోజుల్లోని సొంత పేరెంట్స్నే చూసుకోవడానికి ఇబ్బంది పడే రోజుల్లో కూడా పిన్ని మా అత్త మామని చాలా సొంత పేరెంట్స్లా చూసుకుంటుంది. మీరు కూడా మేము ఏమన్నా లోటు లేకుండా వాళ్ళని మీరు అన్ని విషయాల్లోనే చాలా బాగా సపోర్ట్ చేస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. నెక్స్ట్ మేము వచ్చేటప్పుడు అయితే నేను మా అత్త మావిని వదిలేస్తున్నానన్న ఫీలింగ్ కంటే మురళిలో మిమ్మల్ని వదిలేసి వచ్చేస్తున్నానన్న ఫీలింగ్ చాలా ఎక్కువ కనిపించింది. ఎందుకంటే సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మేము లోపలికి వచ్చిన తర్వాత మీ ఫేస్ చూస్తాను ఏడ్చాడు. అప్పుడు నా వైపు చూసి ఒక లుక్ ఇచ్చాడు. అప్పుడే నాకు అర్థమైంది మీరంటే తనకి ఎంత ఎమోషనల్.
మీ మేనల్లు అందరికీ కూడా మీరు అంటే చాలా ఇష్టం. అలాగే మమ్మల్ని ప్రతితో సమానంగా కూడా ప్రతితో సమానంగానే మమ్మల్ని కూడా మీరు చూసుకున్నారు ఎప్పుడు కూడా. అండ్ కుషల్ అయితే అసలు చెప్పనవసరం లేదు. మీరు ఏ విధంగా అయితే అత్త మామయ్యలు అందరిని అలా చూసుకుంటున్నారో వాడు కూడా ఎప్పుడు అలాగే ఏ టైం అయినా సరే నైట్ 2-3 టైంలో కూడా మాకు కాల్ చేసి వాడు అన్నీ మాకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. అక్క ఎలా ఉండాలి అలా ఉండాలి, మీరు మారాలని అలా చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. వాడు నిజంగా మీ ప్లేస్ని వాడు రీప్లేస్ చేస్తాడు అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడైతే. అండ్ నెక్స్ట్ వచ్చి బాబాయ్, మీలాంటి మావయ్య కానీ మీలాంటి కొడుకు కానీ ప్రతి ఇంట్లోనే ఒకరు ఉంటే చాలు. వాళ్ళ కష్టాలను చూడడానికి, వాళ్ళ కష్ట సుఖాలు అన్నింట్లోనే మీరు ఉన్నారు అని మీరు ఉంటారు ఎప్పుడునూ అందరితోనేనా. పెళ్ళికి ముందు మీరు నాకు మాట చెప్పారు, అమ్మ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను, అమ్మాల వరకు కూడా మీరు వెళ్ళొద్దని. అదేవిధంగా ఈ పెళ్ళైన 12 సంవత్సరాల్లో కూడా మమ్మల్ని మీరు అలాగే చూసుకున్నారు బాబాయ్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు ఇన్ని కష్ట సుఖాల్లో కూడా మీరు మాతో ఉన్నారు. అలాగే నేను మీ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. మీరు ఇప్పుడు సంపాదించిన దాని మీద డబుల్ అమౌంట్ సంపాదించాలి. ఎందుకంటే మీరు సంపాదించిన సంపాదన ఎప్పటికైనా సరే తిరిగి కట్టంగా మా పిల్లలకి ఇవ్వాలి కాబట్టి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఇంకా అందరి దగ్గర మంచి పేరు ప్రతిష్టలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 50th బర్త్డే బాబాయ్. Happy birthday, Mamu. You're the most wonderful father-in-law in the world. And you really care about me and love me. And you're my father-in-law and my friend. Your love and strength inspires me every day. You're like a dad to me. On your special day, I'm really thankful to be a part of your family. Mamu, మీ ఇంటికి వచ్చినప్పుడు అలా మనం చిన్నపిల్లల్లా ఆడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు లేం కాబట్టి నేను చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ మాము. హ్యాపీ బర్త్డే మావయ్య. ఏం చెప్పను, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకే కాదు, మేము మా ఏడుగురికి చాలా హెల్ప్ చేసావు. ఎప్పుడు నువ్వే మాకు వెనక ఉండి బాగా హెల్ప్ చేసావు. మెయిన్గా మా డాడీ దుబాయ్ అది వెళ్ళారు కదా, అప్పుడు మరి ఆయన లేనందుకు నువ్వే బాగా హెల్ప్ చేస్తూ మాకు చదువు బుక్స్ అయ్యి కొనడం, తర్వాత ఇలా సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ డే వచ్చేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోయేవాడివి, మళ్ళీ తీసుకొచ్చి బాగా చూసుకునేవాడివి. అండ్ నన్ను మంగళూరుకి నువ్వే తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేసావు, అంతా నువ్వే చేసావు. నిజంగా లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. నువ్వు ఎంత మంచివాడు అంటే ఎవరు ఏ కష్టంలో ఉన్నా అసలు నీ మనసు ఆగదు. ఫుల్ జాలి, ఇంత జాలి. ఒక్కోసారి మంచిదే కానీ పాపం అందరూ అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారు నీ దగ్గర నుంచి. ఇంకా అంతే, నువ్వు చాలా మంచివాడు మాయ, అది మాత్రం 100% రాసిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాయ. బాయ్. హ్యాపీ బర్త్డే మావయ్య. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మా అందరికీ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, మన ఫ్యామిలీ అందరికీ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఒక్క ఫ్యామిలీకనే కాదు, అందరినీ ఈక్వల్గా బాగా చూసుకుంటున్నారు. అండ్ మెయిన్లీ నేను చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే నాకు మ్యారేజ్ చేసినందుకు. అండ్ ఇప్పటికీ నేను మా వాళ్ళందరికీ చెప్పుకుంటూనే ఉంటాను, మా మావయ్య పెళ్లి చేశారు నాకు అని. నేను అంతగా రుణపడి ఉన్నాను మీకు. అందుకే మీరు హెల్తీగా ఇలానే హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. శీను పెన్నాన హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శీను పెన్నాన. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే శ్రీను పెద్దనాన్న. హ్యాపీ బర్త్డే. 50th బర్త్డే. సారీ సింగారి పెద్దనాన్న. హ్యాపీ బర్త్డే అంకిల్. మీరు ఇలాంటి బర్త్డేలు చాలా చాలా చేసుకోవాలి. మీది ఇది 50th బర్త్డే కాబట్టి దానికి చాలా స్పెషల్స్ చేస్తుంది, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి మీకు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మావయ్య అంటే నాకు ఫాదర్ లెక్క. ఇద్దరు డాడీయా మావయ్య అంటే ఇద్దరు ఈక్వల్. అసలు మీరు మాకు ఎంత చేశారో మేము ఎప్పటికీ మర్చిపోము. మీరు మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, ఇంకా ఒక ఫాదర్ లాగే చూసుకున్నారు అన్ని విషయాల్లోని. మాకు ఏది లోటు చేయలేదు. మీరు డాడీ ఇక్కడ లేకపోయినా మీరే అన్నీ చూసుకునేవారు చిన్నప్పటి నుంచి. మాకు అన్నీ గుర్తు. మీరు మాకు ఎంత అంటే ఇంకా డాడీ మీరు ఈక్వల్, ఇంకా అదే ఇంకా నేను చెప్పగలను. మీరు మాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ మాకు మీరంటే. ఎందుకంటే
మీరంతలా చూసుకున్నారు మమ్మల్ని. హ్యాపీ బర్త్డే వెన్నన్న అని చెప్పు. హ్యాపీ బర్త్డే బనానా. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా చేసుకోవాలి. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే మాయా. 50వ సంవత్సరం బర్త్డే ఎంతో సంతోషంగా చేసుకుంటున్నావు. ఇలానే ఎన్నో బర్త్డేలు జీవితాంతం చేసుకోవాలని నా మనస్ఫూర్తి ఆశీస్సులు. నా చిన్నప్పటి నుంచి నువ్వే మా హీరో. ఏ కష్టం వచ్చినా సరే ఫ్యామిలీలో నువ్వు ఉన్నావనే ధైర్యం ఉండేది. ఇలానే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎప్పటికీ నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ 50th బర్త్డే మాయా. ఇలాగే నువ్వు ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలి. మనం అందరూ ఇలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మేము ఇంకా అక్కడ లేము కాబట్టి మిస్ అవుతున్నాం ఇంకా కొంచెం ఎన్నో. ఇలాగే అందరూ ఇక్కడ ఉన్నాం అంటే నీ కారణం వల్లే, నువ్వు ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాం. హ్యాపీగా ఉన్నావు. ఇంకా చిన్నప్పటి నుంచి ఏం తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏం చేసినా సరిదిద్దేవాడివి. ఎప్పుడన్నా ఏం చేసినా సరే ఒక ఫాదర్ లాగే ట్రీట్ చేసేవాడివి. అలా చేయాలి ఇలా చేయాలని. మా డాడీ తర్వాత నువ్వే అందరూ చూసుకునేవాడివి పెద్దలాగా. ఇంకా ఎవరంటే బాండింగ్ మా డాడీ తర్వాత అంటే నువ్వే. నీకు చెప్పేదన్నా ఏదన్నా చేయాల్సిందే. ఫ్యామిలీలో నువ్వే పెద్ద దిక్కు. హ్యాపీగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, ఏం టెన్షన్ పడకు. మేము అందరం ఉన్నాం నీకు సపోర్ట్గా. ఓకేనా? హ్యాపీ బర్త్డే. Once again, happy birthday! Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, Mamu. కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం. 100 కలలను చూచినచో 6 కలలైన ఫలించు. కలలే దరి చేరవా పలికే గోరి సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. मैं तो दुम चिक पक दुम लुट पुट गया